తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర నీరు ఎందుకుంటుందో మీకు తెలుసా? ఒక అపురూప భక్త కథ ఉంది. తిరుమల కొండలపై రాత్రి మౌనం అనుకున్న వేళ గాలి కూడా ఓం నమో వెంకటేశాయ అని జపిస్తున్నట్టుంటుంది. అలాంటి రోజుల్లోనే తిరుమలలో ఒక వృద్ధ భక్తుడు జీవించేవాడు. ఆయనకు ధనం లేదు, అధికారం లేదు, కానీ హృదయం నిండా ఒక్కటే ఉంది, స్వామి మీద అపారమైన ప్రేమ. ఆ వృద్ధుడు ప్రతిరోజు సాయంత్రం ఆలయం మూసే సమయానికి గర్భాలయం స్వామి పాదాలని చూస్తూ ఉండేవాడు. ఒక రోజు ఆయన మనసులో ఒక ఆలోచన మెదిలింది. ఇన్ని వేల మంది భక్తుల బాధలు ఈ కలియుగంలో స్వామి భరిస్తున్నాడు, ఆయన పాదాలు ఎంత వేడిగా ఉండి ఉంటాయో. ఆ ఆలోచనలతో ఆ వృద్ధుడి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఆ రాత్రి ఆలయం పూర్తిగా మూసిన తర్వాత అతను ఎవరికీ తెలియకుండా ఒక చిన్న పాత్రలో నీరు తీసుకుని నెమ్మదిగా స్వామి చల్లబడండి అంటూ స్వామి పాదాల దగ్గర నీరు పోసి వెళ్లిపోయాడు. తెల్లవారుజామున అర్చకులు ఆలయం తెరిచిన వెంటనే ఒక అద్భుతాన్ని గమనించారు. స్వామి పాదాల దగ్గర నీరు అది ఎండలేదు, ఆవిరి కాలేదు, లోపలికి చొరబడలేదు. అర్చకులు ఆశ్చర్యపోయారు. ఎవరూ పోయలేదు, ఎవరూ ఆదేశించారు.